హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ స్ట్రెట్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దిల్ రూబా ట్రైలర్ అయితే వచ్చేసింది బై. అది కూడా మన కిరణ్ అబ్బవరం అన్నది. నిజంగా ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది. కాకపోతే ఎక్కడో నాకు తేడా కొడుతుంది బై. ట్రైలర్లో చాలా రొటీన్గానే అనిపించింది. అంటే రొటీన్‌గా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మామూలుగా మనము చాలా సినిమాలు ఇదే టైప్‌లో చూస్తూ ఉంటాము. ఓకే. ఫస్టు లవర్ ఉంటది. ఆ లవర్‌ని ఇంప్రెస్ చేయడానికో, ఏదో చేయడానికో ఆ లవర్ నుంచి తప్పించుకొని మళ్ళీ విలన్స్ దగ్గరికి పోతాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది భయ్య. మనము అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక డిఫరెంట్ ఫిల్మ్‌తో 'కా' అనే ఫిల్మ్‌తో చాలా వరకు ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్‌ని సెట్ చేసాడని చెప్పొచ్చు. అంటే ఒక చిన్న స్టోరీ మొత్తం లైఫ్‌ని మార్చేసే స్టోరీని ఆయన పట్టుకొని చాలా అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. అలాంటి స్టోరీ చేసిన తర్వాత, అలాంటి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నార్రా అనే టైప్‌లో అయితే నాకైతే అనిపించింది భయ్య. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే అంటే నాకు పెద్దగా ఇందులో ఏదో కొత్తగా కూడా అనిపియలేదు భయ్య. చాలా రొటీన్‌గానే అనిపించింది. ఇంక హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా రొటీన్‌గానే అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో వచ్చే క్యారెక్టర్లు కూడా అంత మాత్రమే ఉన్నాయి. నాకు సత్య అన్న క్యారెక్టర్ మాత్రం కొద్దిగా ఏదో హైలైట్‌గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడో కొద్దిగా రొటీన్ నుంచి కొంచెం వెరైటీగా అనిపించింది. ఇంక అంతకు మించి ఈ ట్రైలర్‌లో చెప్పుకోవడానికైతే ఇంకేం లేదు భయ్య. మరి మార్చి 14వ తారీఖున ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనమైతే థియేటర్‌లో చూద్దాము. అయితే కిరణ్ అబ్బవరం అన్న ఎలాంటి సినిమాలు చేశారో మనందరికీ తెలిసిందే. చాలా వరకు చాలా ఆడియన్స్‌కైతే నచ్చుతాయి. కాకపోతే ఈ ట్రైలరే నాకంత నచ్చలేదు. అంటే నాకు నచ్చలేదంటే అందరికీ నచ్చదని కాదు. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈ ట్రైలర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి